తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఈఓలు, ఈ డిఈఓలు ప్రైవేట్ స్కూల్స్ని, ప్రైవేట్ కాలేజెస్ని చెకింగ్ చేయటం లేదు. కారణం ఏంటో తెలియదు. జనరల్గా దానికి కారణాలు తెలుసుకోవాలంటే అనేకం ఉంటాయి. దాని బ్యాక్గ్రౌండ్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో, కొన్ని బిజినెస్ సెంటర్లో మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. అవి ఆ డిపార్ట్మెంట్కి చేరిపోతాయి. ఆ డిపార్ట్మెంట్ అడగదు. అదేవిధంగా డిఈఓలు కూడా ఆ విధంగా ఉన్నారా అనేటటువంటి డౌట్ వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఏ కాలేజీ మీద, ఏ స్కూల్ మీద పనిష్మెంట్లు ఉన్నాయో ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆల్ డిఈఓస్, కలెక్టర్ గారు మీరు కూడా చూడాలి. ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు ఇలాంటి విషయాల్లో. కాలేజీ విషయాల్లో టూ మచ్గా ఉన్నది ఫీజుల వ్యవహారం. డిఈఓలు సహకరిస్తున్నారని చెప్పి ప్రజల్లో అనుమానం ఉన్నది. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.